ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే అమలు చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు. మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సంక్షేమ శకానికి నాంది పలికిన రోజుగా జూలై 1 రాష్ట్ర చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుందని అన్నారు. పేదరికం నిర్మూలన, ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించే దిశగా రాష్ట్రం కొత్త ప్రయాణం మొదలైందని తెలిపారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వమని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని, సంపదను పెంచాలని, దాన్ని పేదలకు అందే విధంగా చేయడమే ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నా, అమరావతి, పోలవరం పూర్తి కావాలన్నా, పేదల కళ్ళల్లో ఆనందం చూడాలన్నా తెలుగుదేశంతోనే సాధ్యమని ప్రజలంతా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రత్తిపాటి చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళతో ముందుకు పోవడము, పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడడమే ఈ ప్రభుత్వం లక్ష్యమన్నారు. పక్కకు జరగండి సార్, అందరూ వస్తారు. ఆ ఒక్కటే వస్తారు, అందరు రారు. మీరు పక్కకు జరిగితే అందరూ వస్తారు. ఏదైతే ఎన్నికలకు ముందు ప్రామిస్ చేశారో, ఎన్నికలకు ముందు మాట ఇచ్చారో, ఇచ్చిన మాటనే ఒక గంట కూడా గడవకుండా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 7,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల వరకు, 7,000 నుంచి 15,000 రూపాయల వరకు వివిధ రకాలైనటువంటి కష్టాల్లో ఉన్నటువంటి పేదవారిని, సమస్యలు ఉన్నటువంటి వారిని, దివ్యాంగుల్ని, అదేవిధంగా విభిన్న ప్రతిభావంతుల్ని, చేనేతల్ని, ఒంటరి మహిళల్ని, అవ్వతాతల్ని, వృద్ధులు, వితంతువులు అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పెనుమాక గ్రామంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా పిఠాపురంలో, రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో శాసనసభ్యుల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇది ఒక పండుగ. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక పండుగ. 4,200 కోట్ల రూపాయలు సుమారుగా ఈరోజు గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, 4,200 కోట్లు ప్రభుత్వ ధనాన్ని పేదలకు అందించడం జరుగుతుంది. ఒక పండుగ వాతావరణంలో ఎవరి ముఖంలో చూసినా ఆనందం, నవ్వులు కనపడతా ఉంది. ఇది పేదవాడి కష్టాలు తెలుసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం. అందుకనే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 34 మంది చనిపోయారు. 2 లక్షల మంది సిబ్బంది ఉంటే పెన్షన్లు పంపిణీ చేయడానికి వాలంటీర్లను ఒక కుంటి సాగు చెప్పి 34 మంది ప్రాణాలు బతికొన్నటువంటి గత ప్రభుత్వం. వాళ్ళ పేరు చెప్పడం కూడా సిగ్గుచేటు. వాళ్ళ పేరు చెప్పడం కూడా ఈ రాష్ట్రంలో చెప్పకుండా ఉంటేనే మంచిది. ఇంకా ఈ రాష్ట్రంలో కూటమిలో ఉన్నటువంటి వారు వాళ్ళ పేరు కూడా తలుచుకోకుండా గత ప్రభుత్వం అంటేనే గౌరవం ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసి మీడియా ద్వారా అవాస్తవాలని ప్రజలకు విషంలాగా చిమ్మి మోసం చేసినటువంటి గత ప్రభుత్వం, గత పాలకులు. అటువంటి పాలన నుంచి ప్రజలు ఈరోజు బయటపడ్డారు. అటువంటి పాలన మాకు వద్దని బుద్ధి చెప్పారు. కనుక ఈరోజు పండుగ వాతావరణంలో 65,18,000 మందికి ఈరోజు ఈ యొక్క పండుగ వాతావరణంలో పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది.